ఈ ఫోన్లో మనకు బ్యాక్ సైడ్లో ఒక ఇన్బిల్ట్ ఫ్యాన్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా గేమ్స్ అనేది ఆడుకుంటాం కదా, ఆడుకునేటప్పుడు ఆ హీట్ అనేది బయటకు త్రో చేస్తూ ఉంటుంది. సో దట్ మన ఫోన్ అనేది కొంచెం కూలింగ్గా ఉంటుంది. వీళ్ళు అయితే ఎవ్రీ మంత్ ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు లాంచ్ అవుతున్నాయి, అసలు ఏం మొబైల్, సేమ్ ప్రైస్ సెగ్మెంట్లోనే కొత్త కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కొనాలనే వరకు ఇంకో మొబైల్ లాంచ్ చేస్తున్నారు, ఈ మొబైల్ అనే వరకు ఇంకో మొబైల్ లాంచ్ చేస్తున్నారు. చూస్తుండగానే ఆగస్ట్ అయితే వచ్చేసింది. ఆగస్ట్ రావడంతో మనకి అరౌండ్ 20+ మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అసలు వీళ్ళ బ్రాండ్ లోనే ఆల్రెడీ సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లోనే ఆల్రెడీ వేరే మొబైల్స్ ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ ఇంకో కొత్త మొబైల్స్ అయితే ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఎవరికైతే అర్థం అవడం లేదు. జనాలను కన్ఫ్యూజన్ చేసేసి వాళ్ళ బ్రాండ్ లోనే డిఫరెంట్ మొబైల్స్ బై చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారా. అరౌండ్ 20+ మొబైల్స్ అయితే మనకు ఈ మంత్ లో అయితే లాంచ్ అవుతున్నాయి. ఏం మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రైస్ సెగ్మెంట్ ఏంటి, అవి కొనొచ్చా లేదా, ఇవి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్స్ అనేది ఈ వీడియోలో అందిస్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆగస్ట్ రాకముందే ఇంకా 1 వీక్ ఉంది కదా అని చెప్పేసి 1 వీక్ నుంచే స్టార్ట్ అయితే చేసేసారు మొబైల్ లాంచింగ్ అని చెప్పేసి. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకు జూలై 24th అయితే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఇదే మనకు iQOO ZN-R అని చెప్పేసి, లేకపోతే వివో T4R అని చెప్పేసి, రెండు సేమ్ మొబైల్స్. ఒకటి అమెజాన్ లో ఉంటుంది, రెండోది ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. 6.77 ఇంచ్ AMOLED 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP, 5700 mAh బ్యాటరీ ఉంటుంది. IP69 రేటింగ్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి అరౌండ్ 20,000 రూపీస్ లో ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఇది మనకు అరౌండ్ 18,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో ఇదైతే అవైలబుల్ గా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు జూలై 24th రియల్మీ నుంచి రెండు మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. రియల్మీ 15 అండ్ రియల్మీ 15 Pro అని చెప్పేసి. ప్రీవియస్లీ కానీ చూసుకుంటే మనకు 14 సిరీస్ లో ప్రో అల్ట్రా అని చెప్పేసి ఇట్లా వచ్చేది కదా. బట్ ఇక్కడ మనకు ప్లస్ అల్ట్రా అని చెప్పేసి ఈ మొబైల్స్ అయితే తీసేసి జస్ట్ 15 అండ్ 15 Pro అని చెప్పేసి అయితే తీసుకొస్తారు. ఆ ప్లస్ మోడల్స్ ఇంకా అల్ట్రా మోడల్స్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకు ప్రో మోడల్లో తీసుకొస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బట్ అట్లెట్లా తీసుకొస్తారని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ వేరు, అందులో ఉన్నటువంటి ఫీచర్స్ వేరు. అవి తీసుకొచ్చి ఇలా పెట్టారంటే మళ్ళీ సేమ్ ప్రైస్ సెగ్మెంట్ పెడతారా? పెట్టలేరు కదా. సో కొన్ని ఫీచర్స్ అయితే ఉండొచ్చు, ఓవరాల్ గా దాన్ని అయితే ఫుల్ఫిల్ అయితే చేయదు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే యూజ్ చేసుకోండి. మనకు MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 MP ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. IP69 రేటింగ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 25,000 రూపీస్ లో వీళ్ళు పెడుతున్నటువంటిది. బట్ ఇక్కడ మనకు MediaTek Dimensity 7300 ప్లస్ ప్రాసెసర్ ని మనం అరౌండ్ 25,000 రూపీస్ కి అయితే బై అయితే చేసుకోలేం. ఇది మనకి అరౌండ్ 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తే మాత్రం బై అయితే వేసేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఇక్కడ 25,000 రూపీస్ అయితే పెడతా ఉన్నారు. 25,000 రూపీస్లో నేనైతే సజెస్ట్ అయితే చేయలేను. ఒకవేళ ఆఫర్ వచ్చినప్పుడు ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే బై అయితే వేసేసుకోవచ్చు. అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మొబైల్స్ అన్ని కూడా లాంచ్ అయిపోయినాయి అనుకోండి, ఒకవేళ అక్కడ నుంచి అయితే బై అయితే వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఇంకా కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. అలానే మీరు ఏ మొబైల్ బై చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే వేసేయండి. చూద్దాం ఎవరు ఎక్కువగా ఏ మొబైల్ బై చేస్తారు అని చెప్పేసి. అండ్ రియల్మీ 15 Pro ఉంది కదా, ఇది మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోటి ఇది వస్తుంది. అలానే ఇక్కడ మనకు 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా మనకు 50 MP ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IP69 రేటింగ్ ఉంటుంది. దీని ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 30,000 రూపీస్ వరకు అయితే పెట్టొచ్చు. బట్ ఇక్కడ మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ని మనం అరౌండ్ 30,000 రూపీస్లో అయితే మనం అయితే బై అయితే వేసుకోలేము. ఇక్కడ ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకుంటే ఇది అరౌండ్ 20,000-25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో వస్తేనైతే బై అయితే వేసేసుకోవచ్చు. బట్ 30,000 రూపీస్ ఎబో అంటే మాత్రం వర్త్ ఇట్ కాదు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి లావా బ్లేజ్ డ్రాగన్ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది మనకి ఏంటి అంటే బడ్జెట్ లో వస్తున్నటువంటి మొబైల్, అరౌండ్ 10,000 రూపీస్ లో వస్తున్నటువంటి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూడండి. ఇది మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 6.77 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ బడ్జెట్ లో మనకు AMOLED డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఇక్కడ మనకు HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఫుల్ HD ఇస్తే కొంచెం బాగుంది అనిపించింది. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా ఒకసారి లుక్ అయితే వేసేసుకోవచ్చు. ఇండియన్ బ్రాండ్ కాబట్టి అందుకే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ అయితే చేసేసిన. అట్లనే ఈ మొబైల్ అనేది లాంచ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి వివో V60. ఆల్రెడీ వివో V50 వచ్చేసింది. ఇప్పుడు వివో V60. వీళ్ళు బాగా హైప్ ఇస్తున్నటువంటిది ఏంటి తెలుసా? OS
ఆర్జిన్ ఓఎస్ అని చెప్తున్నారు. నార్మల్గా మీరు చూసుకున్నట్టయితే ఫన్ టచ్ ఓఎస్ ఇలాంటివి ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఆర్జిన్ ఓఎస్ మనకు డైరెక్ట్ ఆండ్రాయిడ్ 16 తోటి అయితే వస్తూ ఉంటుంది. సో అందరు చాలా వరకు హైప్ ఇస్తున్నటువంటిది ఏంటంటే ఈ రెండింటి వల్లనే దీనికైతే హైప్ ఇస్తారు. ఇది హైప్ వర్తా కాదా కూడా చెక్ అయితే ఇద్దాం. ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. ఇక్కడ మనకి ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకోటి అలానే మనకు 8 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా ఉంటుంది. ఈ కెమెరాస్ కూడా మనకు జైస్ పార్ట్నర్షిప్ తోటి అయితే వస్తుంది. సో కెమెరాస్ ని కొంచెం బెటర్ గానే ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మనకు 6500 mAh బ్యాటరీ ఉంటుంది, ఆర్జిన్ ఓఎస్ ఉంటుంది, ఆండ్రాయిడ్ 16 బాక్స్ తోటి అయితే వస్తుంది. రూమర్స్ ప్రకారం ఇది అరౌండ్ 40,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంటుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే జస్ట్ ఒక ఆర్జిన్ ఓఎస్ కోసం, జైస్ కెమెరాస్ కోసం మనం 40,000 రూపీస్ వరకు పెట్టొచ్చా అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ ప్రాసెసర్ కూడా మీడియం టైప్ ప్రాసెసర్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఏంటి అంటే ఇది అరౌండ్ 30 to 35 ప్రైస్ సెగ్మెంట్లో వస్తేనైతే కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. బట్ వీళ్ళు తీసుకెళ్ళి 40,000లో పెడితే మాత్రం కొంచెం డౌట్గానే ఉంటుంది. ఎందుకంటే ఆర్జిన్ ఓఎస్లో మేబీ ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చా లేకపోవచ్చా అని చెప్పేసి కూడా చాలా వరకు ఉన్నటువంటి డౌట్. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో నుంచి వస్తున్నటువంటి, వీళ్ళైతే ఎవ్రీ మంత్ ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు లాంచ్ అవుతున్నాయి, అసలు ఏం మొబైల్, సేమ్ ప్రైస్ సెగ్మెంట్లోనే కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కొనాలనే వరకు ఇంకో మొబైల్ లాంచ్ చేస్తున్నారు, ఈ మొబైల్ అనే వరకు ఇంకో మొబైల్ లాంచ్ చేస్తున్నారు. అసలు ఎందుకు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం అవ్వడం లేదు. పోనీ ప్రైస్ సెగ్మెంట్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా అంటే సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకొస్తారు. ఇది ఆల్రెడీ రీసెంట్గానే లాంచ్ అవ్వాలి, వేరే మొబైల్స్ లాంచ్ అయినప్పుడు ఈ మొబైల్ అనేది లాంచ్ అవ్వాలి. బట్ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఆగస్ట్లో అయితే లాంచ్ చేస్తారు. ఇదే మనకు మోటో G86 పవర్ అని చెప్పేసి. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూసేసండి. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. యాజ్ యూజువల్ మోటో అనగానే గుర్తుకొచ్చేది బ్యాక్ సైడ్లో మనకు వీగన్ లెదర్ ఉంటుంది, లైట్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మీకు అలానే ఉంటుంది. ఇక్కడ మనకు 6.69 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6720 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 32 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి అరౌండ్ 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. ఈ 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లోనే మోటోలోనే మనకు వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి కావాలనుకుంటే. మనకు మోటోలో చాలా మొబైల్స్ వచ్చేసినాయి ఈ 20,000 రూపీస్లో. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అనేది అర్థం కాలేదు. మళ్ళీ అదే సేమ్ కర్వ్ వీగన్ లెదర్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. వై మోటో అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి వివో Y400 అని చెప్పేసి. ఇది మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఈ ఫోన్ని నేను రికమెండ్ అయితే చేయను. దీనిలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ కూడా అంత వర్త్ ఇట్ అయితే కాదు. అలానే నార్మల్గా ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం డౌన్గ్రేడ్ చేసేసి ప్రైజింగ్ మాత్రం ఎక్కువ పెడతారు. ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్స్కి ఉన్నటువంటి వాళ్ళ మార్జిన్స్ అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి దీని ప్రైస్ సెగ్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా పెడతారు. సో అందుకని వీటి ప్రైజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని అయితే మాక్సిమం స్కిప్ అయితే వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే ఒప్పో నుంచి ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఆల్రెడీ మనకు ఒప్పో K13 అని చెప్పేసి లాంచ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఒప్పో K13 Pro, K13 టర్బో అని చెప్పేసి 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఈ ఫోన్లో మనకు బ్యాక్ సైడ్లో ఒక ఇన్బిల్ట్ ఫ్యాన్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా గేమ్స్ అనేది ఆడుకుంటాం కదా, ఆడుకునేటప్పుడు ఆ హీట్ అనేది బయటకు త్రో చేస్తూ ఉంటుంది. సో దట్ మన ఫోన్ అనేది కొంచెం కూలింగ్గా ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూడండి. ఇది మనకు 6.8 ఇంచ్ 1.5K AMOLED 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. టర్బోలో వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటుంది. అదే మనకు ప్రో మోడల్లో కానీ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తారు. ఇవి రెండింటి ప్రైస్ సెగ్మెంట్స్ కూడా ఏంటి అంటే ఇది టర్బో వచ్చేసరికి 25,000, అలానే ప్రో వచ్చేసరికి 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకొని వస్తారు. ఒక 5,000 రూపీస్ తగ్గిస్తే బాగుండు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి షామీ నుంచి షామీ 15CV, షామీ 14CV ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు కదా. సో దాని సక్సెసర్గా వీళ్ళు తీసుకొస్తున్నారని చెప్పారు. బట్ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా తీసేసారు ఇందులో. ఇక్కడ మనకు షామీ 15CV వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ప్రొవైడ్ అయితే చేశారు. షామీ 14CVలో మనకు డ్యూయల్ ఫ్రంట్ కెమెరాస్ ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళు మనకు సింగిల్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. బట్ ఇక్కడ వీళ్ళు లైకా పార్ట్నర్షిప్ తోటి అయితే తీసుకొస్తారు. కెమెరాస్ అయితే లైకా తోటి ఉంది కాబట్టి బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చినాక దీనికి సంబంధించినటువంటి రివ్యూ కూడా చేస్తాను. రివ్యూ మిస్ అవద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. 600 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 40,000 రూపీస్లో ఉంటుంది. 40,000 రూపీస్లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్. ఒకవేళ దీంట్లో కెమెరాస్ అనేది బాగున్నాయి అనుకోండి, ఇది కూడా వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అవుతుంది. ఒకవేళ కెమెరాస్ అనేది ఫ్లాప్ అయిందంటే పోయినట్టే, ఇక మళ్ళీ మొబైల్ అనేది ఫ్లాప్ అనుకోవాలి.
అండ్ నెక్స్ట్ మొబైల్స్ కానీ చూసుకుంటే గూగుల్ పిక్సెల్ నుంచి సార్ 4 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 10 ప్రో, ఎక్సెల్, ఇంకా అట్లానే మనకు ఫోల్డ్ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకొస్తారు. ఇందులో మనకు ఫోల్డ్ కూడా మొబైల్ అయితే వచ్చేస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి కూడా చూసేసుకోండి. ఫస్ట్ 10కి సంబంధించినటువంటి చూద్దాం. 10 స్పెసిఫికేషన్స్ అని చూసుకుంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 10 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక్కడ 10 మెగాపిక్సెల్ది మనము 5x వరకు టెలిఫోటో ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అట్లనే మనకు 6.31 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. 4970 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 39 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇంకా 10 ప్రో ఇంకా ఎక్సెల్ కూడా రెండు సేమ్ ఉంటాయి. జస్ట్ ఒక బ్యాటరీ దగ్గర అయితే మనకు కొంచెం చేంజెస్ ఉంటుంది. ఇది ప్రీవియస్లీ వీళ్ళు అన్ని కూడా ఏంటంటే సామ్సంగ్ నుంచి అట్లాంటివి అన్నీ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి టెన్సర్ G5 ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు. అసలు దీంట్లో ఏమైనా బగ్స్ ఉంటాయా, లేకపోతే ఇంకా ఫన్ టచ్ తోటే వస్తుందా, లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా క్లారిటీ లేదు. మాక్సిమం అయితే వీళ్ళు టెన్సర్ G5 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తారు. అదే ఫోల్డ్ కానీ చూసుకుంటే అవుటర్ డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అదే మనకు ఇన్నర్ డిస్ప్లే కానీ చూసుకుంటే 8 ఇంచెస్ 2K OLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకు Android 16 తోటి అయితే వస్తూ ఉంటుంది. ఓవరాల్గా మనకు గూగుల్ పిక్సెల్లో ఏంటి అంటే మనకు 4 మొబైల్స్ వస్తాయి. ఈసారి మేబీ కొంచెం గూగుల్ పిక్సెల్ సేల్స్ అయితే పెరుగుతాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి లావా అగ్ని 4 అనేది అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాసెసర్ అనేది చేంజ్ చేసుకుంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అట్లనే వీళ్ళు కెమెరాస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 25,000 రూపీస్ పెడతా ఉన్నారు. మన ఇండియన్ బ్రాండ్ అని చెప్పేసి అయితే మనం 25,000 రూపీస్ పెట్టేసి అయితే బై అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మొబైల్ అనేది బాగుంటేనే బై అయితే వేసేసుకుంటాం. ఎందుకంటే ఆ బై చేసుకున్నాక ఆ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సింది మనం. కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసేసుకోండి. లావా మీరు కూడా ఒక కిల్లర్ డీల్ అయిపోతుంది. అట్లనే మీరు సర్వీసెస్ కూడా మంచి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ ఈ వీడియో మీకు రీచ్ అవుతే మీ సర్వీసెస్ అనేది కూడా ఇంప్రూవ్ అయితే చేసేసుకోండి. ఓవరాల్గా ఈ జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ వరకు ఉన్నటువంటి మొబైల్స్ ఇవి ఓవరాల్గా మనకు అరౌండ్ 20+ మొబైల్స్ అయితే లాంచ్ అవుతా ఉన్నాయి. ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ బై చేసుకోవాలనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లూట్స్ డీల్స్ గ్రాబ్ చేసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. దీని లింక్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియో మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియో మిస్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.